ఏదో ఒక టైంలో ఎక్స్టెన్షన్ బాక్సెస్ అనేది మనకు అవసరం అవుతుంటాయి. ఈ రోజు వీడియోలో 5 సాకెట్లతో పాటు ఒక స్విచ్ ఇండికేటర్ ఉన్న ఎక్స్టెన్షన్ బాక్స్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్విచ్ ఉంది కదా, స్విచ్ యొక్క అవుట్పుట్ టెర్మినల్ నుంచి 5 సాకెట్లలో ఉన్న లైన్ టెర్మినల్కి లూప్కి ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. అన్ని సాకెట్లకి ఒకే స్విచ్ కాబట్టి ఆ స్విచ్కి ఫేస్ సప్లై ఇస్తాము. స్విచ్ ఆన్ చేయగానే అన్ని సాకెట్లకి పవర్ వెళ్తుంది. ఇక న్యూట్రల్ చూసినట్టయితే సాకెట్లో ఉన్న అన్ని న్యూట్రల్ టెర్మినల్స్ ఈ విధంగా లూప్ కనెక్ట్ చేసుకోవాలి. ఇండికేటర్ కూడా ఉంది కాబట్టి ఇండికేటర్లో 2 వైర్లు ఉంటాయి, వాటికి ఫేస్ న్యూట్రల్ కనెక్ట్ చేయాలి. ఇండికేటర్ న్యూట్రల్ వైర్ అనేది న్యూట్రల్తో కలుపుతున్నాను. ఫేస్ వైర్ ఎలా ఇవ్వాలి నేను చూపిస్తాను. ఫేస్ న్యూట్రల్ అన్ని సాకెట్లు కనెక్ట్ చేశాం కదా, ఇప్పుడు ఎర్త్ టెర్మినల్ కూడా అన్ని సాకెట్లో ఎర్త్ టెర్మినల్స్ ఈ విధంగా లూప్ కనెక్ట్ చేసుకోవాలి. మెయిన్ సప్లై నుండి ఫేస్ వైర్ అనేది స్విచ్కి ఇన్పుట్ ఇవ్వాలి. అదే ప్లేస్లో ఇండికేటర్ యొక్క ఫేస్ వైర్ కూడా కనెక్ట్ చేసుకోవాలి. న్యూట్రల్ అనేది అన్ని సాకెట్లకి న్యూట్రల్ కామన్ కలిపాం కదా, వాటిలో ఎక్కడైనా కూడా న్యూట్రల్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఎర్త్ కనెక్షన్ కూడా ఎర్త్ టెర్మినల్స్ కి కనెక్షన్స్ అన్ని ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత కావాల్సినంత లెంత్ వైర్ తీసుకొని మెయిన్ సప్లైలో కనెక్ట్ చేసుకుంటే ఎక్స్టెన్షన్ బాక్స్ రెడీ.